రొమేనియాలో జరుగుతున్న వరల్డ్ సబ్ జూనియర్ క్లాసిక్ మరియు పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2023 పోటీల్లో తెనాలి లిఫ్టర్ షేక్ షబీనా సత్తా చాటింది. ఈ పోటీలకు ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఏకైక లిఫ్టర్ గా రొమేనియా వెళ్లిన షబీనా సబ్ జూనియర్స్ 84 కిలోల విభాగంలో ప్రతిభ చూపింది. స్క్వాట్ లో 175 కిలోల బరువులెత్తి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. హాంకాంగ్ లో ఈ నెల 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగిన ఆసియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ కమ్ అండ్ ఆసియన్ యూనివర్సిటీ కప్ 2024 పోటీల్లో తెనాలికి చెందిన పవర్ లిఫ్టర్ షేక్ షబీనా 4 బంగారు పతకాలను సాధించింది. స్క్వాట్, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్లో పతకాలను సాధించిన షేక్ షబీనా కోచ్ షేక్ సందాని వద్ద శిక్షణ తీసుకున్నట్లు చెప్పారు. తెనాలి నుండి ప్రతిరోజు మంగళగిరి వెళ్లి కోచ్ వద్ద శిక్షణ తీసుకున్నానని షబీనా తెలిపారు. తన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తనని క్రీడల్లో నైపుణ్యతను సాధించేలా ప్రతిభను ప్రదర్శించే విధంగా నాకు సహకారం అందించారని షబీనా తెలిపారు. తన తల్లి తన కోసం ఉద్యోగం కూడా వదిలేసి తనని క్రీడల్లో విజయం సాధించే దిశగా ప్రోత్సాహాన్ని అందించిందని షబీనా తెలిపారు. అలాగే తను పతకాలు సాధించడానికి ఆర్థికంగా ఆదుకున్న దాతలకు కూడా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు షబీనా, నేను పవర్ లిఫ్టింగ్ చేస్తున్నాను. అలాగే ఈ నెలలో జరిగిన హాంకాంగ్లో ఏషియా ఛాంపియన్షిప్ జరిగింది. అక్కడ నేను 4 బంగారు పతకాలు సాధించాను. దీ 4 బంగారు పతకాల వెనకాల చాలామంది కృషి ఉంది. అలాగే కోచ్ అయిన సందాని సార్ కూడా డైలీ మా దగ్గరే ఉండి ప్రాక్టీస్ చేపిస్తారు. నేను డైలీ తెనాలి నుంచి మంగళగిరి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాను. అలాగే మా మదర్ ఫాదర్ కృషి కూడా చాలా ఉంది. డాడీ చాలా కష్టపడుతున్నారు. అలాగే మమ్మీ నా కోసం అని జాబ్ వదిలేసి నాతో పాటు ప్రతి ఒక్క కాంపిటీషన్కి వస్తున్నారు. అలాగే నేను హాంకాంగ్ వెళ్ళి వేరే దేశానికి వెళ్ళి ఇలా కాంపిటీషన్ చేసి మెడల్స్ తీసుకురావడానికి ఫైనాన్షియల్గా నాకు హెల్పింగ్ హార్ట్స్ టీమ్ మెంబర్స్ అండ్ హనీఫ్ సార్ చాలా ఎంకరేజ్ చేసి స్పాన్సర్ చేశారు. నాకు అందరికీ చాలా ధన్యవాదాలు.